తెలంగాణ వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్కే భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి. भारत माता की जय। भारत माता की जय। గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేటలోని తన నివాస సముదాయం వద్ద ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ రోజు దేశ ప్రజలకు పండుగ రోజని అన్నారు. దేశ ప్రజలందరికీ మంత్రి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జిల్లా జడ్జి మొహమ్మద్ రఫీ. ఈ కార్యక్రమానికి పలువురు జడ్జీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ప్రత్యేకతను జిల్లా జడ్జి రఫీ తెలియజేశారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు ప్రజలందరికీ ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుకట్పల్లిలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘనంగా జరిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదేనని, మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. మన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని ఆయన తెలియజేశారు.